ఇప్పుడు ఈగిల్ టీం పెట్టారు. ఏంటి వాళ్ళు సాధించింది? ఆయన ఆఫీసర్ మంచివాడే కావచ్చు, ఒక ఆయన పైన ఆకే రవికృష్ణ అని చెప్పేసి మన గుంటూరు ఎస్పీ చేశాడు. ఆయన పైన ఆయన ఒక్కడే ఏం చేస్తాడు? ఈ విస్తృతమైనటువంటి రాష్ట్రంలో కింద పోలీస్ యంత్రాంగం ఎవరిని పెట్టుకున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరిగింది, అది ఈగిల్ వచ్చాక ఏం జరిగింది, ఆపరేషనల్ లెవెల్లో మీరు ఏం చేస్తారని చెప్పేది కీలకమైనటువంటి అంశం. అందుకని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేయాలి, కుటుంబాన్ని సెన్సిటైజ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణ మన గుంటూరు సిటీ ఉంది, 52 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వమే అఫీషియల్గా వార్డు కమిటీ వేసి ఆ వార్డు కమిటీలో ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ యజమానులు, పెద్ద మనుషులు కొంతమంది, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న కార్పొరేటరు, వీళ్ళతో వార్డు కమిటీలు వేసి మీ వార్డులో ఎక్కడన్నా ఈ రకమైనవి జరుగుతున్నాయా, ఇప్పుడు గుంటూరులో ఏ వార్డుల్లో జరుగుతున్నాయో నేను చెప్పగలను, నాకు కొంత అవగాహన. అలాంటి చోట ఈ వార్డు కమిటీలు వేసి వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి, లేకపోతే ఎస్పీకి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట వింటలేదు అనుకుంటే ఎస్పీకి రిపోర్ట్ చేస్తే కొంత ఉపయోగం ఉండొచ్చేమో.